సార్ బాలకృష్ణ గారు మరి హిందూపురం నుంచి వరుసగా 2 సార్లు గెలవడం మనం చూస్తాం ఎమ్మెల్యేగా. ఇప్పుడు హ్యాట్రిక్ కొడతారా లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్. చాలా మంది ఈజీగా కొట్టేస్తారు, ఆయనకు హిందూపురంలో ఆయనకు తిరుగులేదు అని అంటున్నారు. అయితే ఇటుపక్క వైసీపీ నుంచి పోటీ చేసిన దీపిక గారికి కూడా ఛాన్స్ ఉంది. ఈసారి బాలకృష్ణ గారికి హ్యాట్రిక్ అంత ఈజీ కాదన్న వార్తలు కూడా వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే మైనారిటీ ఓట్స్ అన్ని కూడా వైసీపీకి షిఫ్ట్ అయ్యాయి, ఎందుకంటే అక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరి ఇదేమన్నా కలిసి వచ్చే అంశం అంటారా వైసీపీకి? అసలు బాలకృష్ణ గారి హ్యాట్రిక్ గెలుపు ఖాయమా లేదా సార్, మీ ఒపీనియన్ ఏంటి? హిందూపురంతో నందమూరి తారక రామారావు గారి తాలూకు అనుబంధం ఉంది. మొట్టమొదటిసారిగా తారక రామారావు గారు ఎంపిక చేసుకున్న ప్లేస్ అది. అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీకి అతి పెద్ద అభిమానప్రదమైనటువంటి ఊరు హిందూపురం. అర్థమైందా? అందువల్ల ఆ బాలకృష్ణ కూడా హిందూపురాన్ని బాగా డెవలప్ చేశాడు. అక్కడ మైనారిటీల లేకపోయినట్టు హిందువుల అనేటువంటి మత విభేదాలు బాలకృష్ణ దృష్టిలో లేదు, ఆ ప్రజల దృష్టిలో కూడా లేదు. అందుకనే తక్కువ మెజారిటీతో గెలిచినప్పుడు కూడా హిందూపురంలో బాలకృష్ణ గెలుస్తున్నాడు. హిందూపురంలో బాలకృష్ణకి కావలసినంత మెజారిటీ ఉంది, అంటే కావలసినంత నెట్వర్క్ ఉంది, అంటే గెలవడానికి కావాల్సిన నెట్వర్క్ ఉందన్నమాట. తర్వాత మిగతా వాళ్ళ కాకుండా ఆయన నెలలా వెళ్ళి అక్కడ మకం పెడతాడు. చిన్న చిత్తక పేద సాదా వాళ్ళని ఏదో చూస్తాడు. తర్వాత ఏంటంటే హీఈస్ మోర్ ఎమోషనల్, అంటే ఉద్వేగభరితమైనటువంటి వ్యక్తి. అంటే ఏదైనా మాట్లాడుతుంటే ఏదైనా చెప్తుంటే తను తట్టుకోలేడు, కోపం వస్తే కొట్టేస్తాడు, అలాగే ప్రేమ పొడితే డబ్బులు ఇచ్చేస్తాడు. ఇలాగా కొంచెం ఇది డిఫరెంట్ మ్యాన్. తర్వాత హిందూపురం వాళ్ళకి బాగా నచ్చుతుంది అన్నమాట. హిందూపురానికి ఆయనకి ఆ కుటుంబానికి ఉన్నటువంటి అవినవ సంబంధంతో గెలిచే అవకాశాలు ఇప్పుడు కూడా చెప్తున్నాను తప్పకుండా ఉంటాయి హిందూపురానికి. అయితే ఇప్పుడు ఏం కోరుకుంటారంటే ఇంకేదైనా భారీ పరిశ్రమలు కానీ, హిందూపురంలో ఉండేటువంటి యువత వాళ్ళకి ఉద్యోగాలు కానీ, తర్వాత హిందూపురంలో సన్నకారు పరిశ్రమలు చాలా కాలం నుంచి పెట్టుకుందాం అనుకుంటున్నారు అన్నమాట. సన్నకారు పరిశ్రమలు అంటే ఉద్యోగాలు రాకపోతే ఏం చేస్తారు అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నమాట. ఉద్యోగాలు లేకపోతే ఏం చేస్తారు, వీళ్ళు చదువుకొని ఉంటారు, వ్యాపారం చేయాలంటే డబ్బులు లేవు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళకి నిపుణత, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నిర్వహించే నిపుణత ఉంటే వాళ్ళకి అప్పిస్తారు. దాంతో వాళ్ళు బ్రతకడమే కాకుండా 10 మందిని బ్రతికిస్తారు. అవన్నీ జరగటం లేదు. ఎందుకు జరగటం లేదంటే ప్రభుత్వం స్థిరంగా లేకపోవడం వల్ల ఒకటి, ప్రభుత్వం తాలూకు ఖజానాలో ఉన్న ఫండ్స్ దేనికది డివైడ్ చేయడం లేదు. ఇలాగా దేనికది ఇప్పుడు దేనికని కేటాయించడం, రిపీట్, దేనికి కేటాయించవలసిన డబ్బు దానికి కేటాయిస్తే ఇప్పుడు కూడా వ్యవహారం చెడదు. చాలామంది చిట్ ఫండ్స్ చూడండి, చాలామంది ఫైనాన్సింగ్ కంపెనీలు కూడా ఏంటంటే వచ్చిందంతా మీ డబ్బు కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంతా మీ డబ్బు, మీ పాకెట్లో డబ్బు అనుకుంటే పొరపాటు. దాన్ని డివైడ్ చేసుకోవాలి. ఎంత దీన్ని బీసీలకి ఎంత ఇవ్వాలి, ఎస్సీలకి ఎంత ఇవ్వాలి, కాపు రిజర్వేషన్ ఎంత ఇవ్వాలి, ముస్లింకి ఎంత ఇవ్వాలి, వాళ్ళకి హజ్ యాత్రకి ఎంత కేటాయించాలి, అలాగే హిందువులకు కూడా బాగా విచ్ఛిన్నం అయిపోయినట్టు దేవాలయ నిర్మాణానికి ఏది కావాలి, అలాగే రైతులకి సాగునీరు తాగునీరు అంతా ఉండాలి, రైతులు నాణ్యమైన విత్తనాలు అందించాలి. ఆ నాణ్యమైన విత్తనాలు లేకే పంటలు పాడైపోతున్నాయి, మళ్ళీ ఎదురివ్వాల్సి వస్తుంది మనం అని. ఇలాగా అంటే సంబంధిత శాఖల గురించి ఆలోచించి చేసినట్టయితే ఇప్పుడు ప్రభుత్వం బాగుంటుంది. వాడు కేటాయించరు. లేకపోతే ఎంత మోసపూరితమైనటువంటి పని కాకపోతే జనవరి నుంచి నేను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి 5 మాసాలు అలా గడిపేశారంటే ఎవరైనా ఏమనుకుంటారండి? అందువల్ల ఇవన్నీ చేయకుండా ఉంచాలి. ఇప్పుడు అయ్యో నీ సినిమా యాక్టర్ని, నా రాజకీయాలు జరిగాయంటే మాత్రం బహుశా బాలకృష్ణ గారికి ఇదే ఆఖరి ఎన్నికలు అవుతాయేమో. ఓకే, అంటే బాలకృష్ణ గారి మీద అయితే కొంచెం అంత ముందున్నంత అభిమానం లేదు.
కానీ బాలకృష్ణ గారు గెలుస్తారు. ఆయన చిన్న రాజకీయం నేర్చుకున్నాడు. ఆయన కూడా మొత్తానికి ఎట్లంటే ఆ టీముని మేనేజ్ చేస్తారని నిర్మోహమాటంగా చెప్పచ్చు. బాలకృష్ణ గెలుస్తాడు. అంటే సార్ 2 టర్మ్స్ మనం చూసుకుంటే ఒకసారి 16,000 ఓట్ల తేడాతో గెలిచారు, ఇంకోసారి 18,000 ఓట్ల తేడాతో గెలిచారు. సో మరీ మార్జిన్ ఎక్కువ లేదు, ఈసారి కాస్త కష్టపడితే గెలిచేస్తారని చెప్పేసి ఒక దీపిక గారిని నిలబెట్టడం చూసాం. మరి అదేమన్నా ఆ డిఫరెన్స్ ఏమన్నా తగ్గే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మీకు అక్కడ ఏమవుతుందంటే ఓట్ షేరింగ్ ఉంటుందండి. ఎలాగుంటుందంటే మీకు బీజేపీ వాళ్ళు కొంతమంది షేర్ చేస్తారు. జనసేన ఏంటంటే ఇప్పుడు వేవ్ అంటారు చూసారా, ఇప్పుడు వేవ్ జనసేనది. జనసేన వేసే ఓట్లన్నీ పడతాయి. అంతకుముందు బాలకృష్ణ తాలూకు ఓట్లు కూడా పడతాయి. జనసేన ఏమవుతాయంటే 2,000, 3,000 మెజార్టీతో గెలుస్తాడు. ప్రజల్లో అసంతృప్తి ఉన్నది నిజమే, కానీ ఇక్కడ జనసేన ఓట్లు తెలుగుదేశం ఓట్లు కలిస్తే, అలాగే బీజేపీ సానుభూతి ఓట్లు కూడా ఉంటాయి, కలిస్తే ఆయన నెగ్గొచ్చు. ఓకే ఓకే, దాదాపు ఎంత మెజారిటీ రావచ్చు అంటారు సార్ బాలకృష్ణ గారికి? మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయలేమండి. అంతకుముందు కంటే తక్కువే వస్తుంది మెజారిటీ. అంతకుముందు కంటే తక్కువ, డెఫినెట్ తక్కువ వస్తుంది. అంతకుముందు అంత మెజారిటీ లేదు. బాలకృష్ణ ఏమైపోయారంటే మన చంద్రబాబు నాయుడు ఉపయోగించుకోవడం వల్ల మిగతా చోట్లలో కూడా ఎక్కువ పర్యటించాడు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా ఆంధ్రదేశాన్ని చుట్టేశారండి. అందువల్ల తన నియోజకవర్గం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. తన వాళ్ళు ఎవరో చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ముందు కాన్సన్ట్రేట్ చేశాడు. పడిన ఓట్లు కూడా బాగా పడ్డాయి. ఓకే, అది సార్ మనం ఒకసారి చూస్తే హిందూపురంలో బాలకృష్ణ గారి పైన ఒక మహిళని నిల్చోపెట్టడం చూసాము. పిఠాపురంలో అదే చేశారు, మంగళగిరిలో కూడా అదే చేస్తారు. ఈ 3 నియోజకవర్గాలు. ఇది మన స్ట్రాటజీ జగన్ గారిది. జగన్ గారి స్ట్రాటజీ ఏంటండి? ఎవరో ప్రశ్నించేవాడు గొంతు నొక్కేస్తాడు, ఏదైనా ఏంటి చాలా బాధేస్తాడు. అది ఎంత కాకపోతే అక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో రవి అనేటువంటి ఒక ఎమ్మెల్యేని పెద్ద సుత్తు పట్టుకెళ్ళి కొట్టబోయాడన్నమాట. కొట్టబోతే ఆ రవి అనే ఎమ్మెల్యే వెనక్కి పడిపోయాడు. అప్పుడు ఎస్కాట్ వచ్చాడు. ఆ ఎస్కాట్ బుర్ర పగిలిపోయింది. అలాగే ఆలగడ్డలోను అఖిల ప్రియ అనేటువంటి ఒక బీజేపీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి లోకల్ మినిస్టర్గా కూడా పనిచేసింది. ఆవిడ మీద దాడికి వస్తే ఎస్కాట్ అడ్డం పడ్డని మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఒక 9 పూట్లు పొడిచారు. హాస్పిటల్లో ఉన్నాడు. దట్ ఈస్ ది స్ట్రాటజీ ఆఫ్ ది జగన్. అంతే, అడ్డొచ్చుకొని చంపాడు అంతే. లేకపోతే ఒక మాట, ఇప్పుడు రామలక్ష్మణులాగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డిలో ఆ నాన్న ప్రాణప్రదంగా ప్రేమించిన వివేకాన్ని చంపడానికి ఎవరికి మనసు వస్తుందండి? ఆ చంపే వాళ్ళని గురి చేయొద్దు, కనీసం శిక్షణ వేయొద్దా? ఈ రాజకీయం తగలట్ట ఎవరికి కావాలండి రాజకీయం? అంతే కదా. సొంత చెల్లి లబ్బో దిబ్బోమంటే సొంత చెల్లి క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేశావు. అది అవసరమా? ఆ వివేకానంద కూతురు మొత్తం పని పాటు మానేసి దిక్కుమాలి పక్షిలాగా అన్ని చోట్లకి ఢిల్లీ, హైకోర్టులో ఇవన్నీ తిరుగుతున్నప్పుడు ఆవిడని చూసి నీ చెల్లే కదా స్పందించవా? వాళ్ళకి ఎంత కడుపు మంట కాకపోయినట్టయితే దయచేసి మా అన్నయ్యకి ఓటు ఎగుద్దని చెప్తారు. ఇవన్నీ స్ట్రాటజీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.